వెంకటరెడ్డి గారు, ప్రతి ఇంటా చర్చ జరగాలి, ప్రధానంగా ఈ 3 అంశాలను ప్రస్తావిస్తూ ప్రతి ఇంటా చర్చ జరగాలి అని అన్నారు. ఇందులో ఉన్నటువంటి అంశాలు ఎలా కనిపిస్తున్నాయి ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఆధారాలతో సహా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అసెంబ్లీ సాక్షిగా 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏదైతే పచ్చ మీడియా చేస్తున్నటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పట్లేదు అని అన్నారకి ఇవాళ సమాధానం చెప్పారు కదా. మొత్తం అసలు నిజంగా వాస్తవ అప్పులు ఎన్ని ఉన్నాయి, మీరు చేసేటటువంటి ప్రచారం ఎలా ఉంది, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎంత ఉంది, మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏ విధంగా ఉంది, సో మేము ఏ విధంగా సంక్షేమ పథకాలు ఎంత ఖర్చు పెడతా ఉన్నాం, ఏ విధంగా మేము డోర్ టు డోర్ సంక్షేమ పథకాలను ₹1 అవినీతి లేకుండా ఏ విధంగా ఇచ్చాం, మీరు ఏ విధంగా మోసపూరిత హామీలు ఇచ్చి అంతకుముందు ఒక హామీని కూడా నెరవేర్చలేదు, మళ్ళీ ఇప్పుడు వస్తే ఇది చేస్తామని చెప్పి 6 ఫార్ములా అని ఇచ్చారు, అది కూడా ఏంది వీళ్ళ 6, మళ్ళీ జనసేన ఇంకో 6 ఉందండి, షణ్ముఖ వ్యూహం ఏదో, మళ్ళీ వీళ్ళు కూడా కలిస్తే బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇంకొక 6, 3, 18 ఏది ఈ మెయిన్, మళ్ళీ దాని తర్వాత పేజీలు మేనిఫెస్టోలు అవి కామన్ గా ఉంటాయి కాబట్టి పేజీలు మేనిఫెస్టోలు ఉంటాయి కాబట్టి రూట్ సిద్ధమైపోయింది, పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కలవడానికి. ఇవన్నిటిని తిప్పుకొడతా ఏదైతే ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ అసలు నిజంగా ఒక పాయింట్ టు పాయింట్, నిజంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని ప్రతి గ్రామంలో ఒక మనం స్క్రీన్ లేసి చూపిస్తే తెలుగుదేశం పార్టీకి మొన్న పడిన ఓటింగ్ లో సగం ఓటింగ్ కూడా పడదు. సో అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు అప్పులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎక్కువ దుష్ప్రచారం, ఇంటింటా చర్చ జరగాలన్న మాట ఎందుకు పదే అన్నారు? ఈ దుష్ప్రచారం ఎక్కువైపోయింది కాబట్టి ఖచ్చితంగా జరగాలి సార్, ఎందుకంటే మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి అంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నా ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి మంచి జరిగితే, మీ గ్రామంలో అభివృద్ధి జరిగితే ఓటు వేయమంటున్నారు. కానీ అవతల ఏంటి, కొంతమంది 5,000 మందిని ఒక పెయిడ్ బ్యాచ్ ని ఖమ్మం వేదికగా రిక్రూట్ చేసి వాళ్ళని బస్సుల్లో పంపిస్తారు, ట్రైన్లలో పంపిస్తారు, టీ పాయింట్ల దగ్గర ఉంటారు, టిఫిన్ సెంటర్ల దగ్గర ఉంటారు. ఈ ప్రభుత్వ పరిపాలన బాగాలేదని వాళ్ళలో ఒకడు ఎత్తాడు, ఎత్తగానే ఆ గుంపులో ఎవరో ఒకడు ఉంటాడు కదా, లేకపోతే ఇలా మనిషి ఆ గుంపులో ఇంకొకడు ఉంటాడు, ఎస్ నానికి అందుకుంటారు. ఇలా పబ్లిక్ లో ఒక మౌత్ టాక్ తీసుకుని వెళ్ళి ఈ ప్రభుత్వం మీద ఒక దుష్ప్రచారం చేయాలన్నటువంటి ఒక కుట్ర ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. తిరుమలలో కూడా ఉన్నారు సార్, మొన్న రోజా గారిని వెంబడించి మరి జై అమరావతి అనమని మంత్రి రోజా గారిని వెంబడించారు. వాళ్ళు ఎవరంటే శ్రీవారి సేవకు వచ్చిన వాళ్ళు, తిరుమలలో శ్రీవారి సేవలో పాల్గొంటున్న వాళ్ళు ఒక మంత్రిని గెరావ్ చేస్తూ మీరు జై అమరావతి అనండి అని తిరుమలలో పవిత్ర పుణ్యక్షేత్రంలో స్వామి కార్యం కోసం వచ్చారు. వీళ్ళందరినీ కూడా ఒక ఉగ్రవాదుల్ని తయారు చేసి అన్ని వ్యవస్థల్లోకి చంద్రబాబు పంపిస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వాళ్ళు క్షమాపణలు చెప్పారు, పొరపాటు అయింది, మేము గుడి దగ్గర ఇలా మాట్లాడకూడదని. కానీ ఇలాంటి వాళ్ళందరినీ ధార్మిక సంస్థల్లో కానీ, లేకపోతే ఇతర రోడ్లలో కానీ, కూడళ్లలో కానీ, టీ షాపుల్లో కానీ, బస్సుల్లో కానీ, రైళ్లలో కానీ ఇలాంటి వాళ్ళని పంపించేసి ఇలాంటి ఉగ్రవాద చర్యలకు దిగేటటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి. వీళ్ళతో పాటు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇప్పుడు కొంత డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్ళి ఏం చెప్తున్నారంటే, నేను ఒక వీడియో చూసా, వాలంటీర్లు 6 గంటలకు వచ్చి మీకు పెన్షన్ ఇస్తున్నారు కదా, మేము వస్తే 5:30కే వచ్చి ఇస్తారంట. పొద్దున్న మేము వస్తే ఒక అరగంట ముందే వచ్చి పెన్షన్ ఇస్తామని. అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళు అసలు మతి భ్రమించి మాట్లాడుతున్నారా? వినిపిద్దాం సార్, వినిపిద్దాం. బాగా గుర్తు చేశారు మీరు. అవకాశాలు ఉన్నాయి కదా చెప్తున్నారు. వాలంటీర్లు గత ప్రభుత్వంలో ఎలా వచ్చారు, ఇప్పుడు వాలంటీర్లు ఇచ్చేస్తున్నారు కదా. ఈ ప్రభుత్వంలో కూడా రేపు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే ఆ ప్రభుత్వంలో కూడా వాలంటీర్ వచ్చి మీకు అప్పచెప్పింది, వాళ్ళు 6ంటికి వస్తున్నారు, మా ప్రభుత్వం 5:30కే వచ్చేస్తాం మీకు, అర్థమైందా? పెన్షన్ కూడా ఇంటికి వెళ్ళి చెప్తున్నారు మేము 5:30కే పెన్షన్. అదే సార్, అట్లానే ఇప్పుడు వాళ్ళు ఏదైతే 6 ఫార్ములా అంటున్నారు కదా, దీన్ని వాళ్ళ ఇంటింటికి తీసుకొని వెళ్ళి ఇదిగోండి మేము వస్తే మీ ఇంటికి ఎంత లబ్ధి చేకూరుస్తాం అని చెబుతున్నారు. అంటే మొన్నటిదాకేంటి, ఈ సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది, ఏం ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేస్తారా? ఇదే వాలంటీర్ల మీద వాళ్ళు మాట్లాడేంటి సార్? సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు గోరి సంచులు మోసేటటువంటి ఉద్యోగం, మగవాళ్ళు లేనప్పుడు వెళ్ళి డోర్లు కొడతారు. ఈ వాలంటీర్లను ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడింది హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడతారు. మళ్ళీ ఇదే తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న ప్రచారం వాలంటీర్లు వచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఓటీపీలు అడుగుతున్నారు, ఇది చాలా డేంజర్, ఇది మీరు అప్రమత్తం చేయాలి రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిందంటే, ఈ రోజు కూడా ఈనాడు పత్రిక చూడండి సార్, ఓటీపీలు ఎవరికి ఇవ్వకూడదు సార్, ఓట్లు అడుకోవచ్చు. ఈనాడు పత్రిక అప్పు జనం నెత్తిన నిప్పు అంట సార్ ఈ రోజు. మళ్ళీ దీంట్లో ఒక నిజం రాశారు వాళ్ళు, ఏంటంటే లోపల భారీగా అప్పులు వడ్డీల చెల్లింపులు భారం అంటే, అంత ముందు ఇచ్చిన అప్పులకి వడ్డీలు కలిపి
2020-21లో మొత్తం 30,416 కోట్లు తీర్చిందంట ఈ ప్రభుత్వం. 2021-22లోనేమో 32,504 కోట్లు తీర్చిందంట. అంటే వడ్డీ చెల్లింపులు రుణం చెల్లింపు మొత్తం కలిపి. అట్లానే 2022-23లో 36,972 కోట్లు ఏదైతే ఈ ప్రభుత్వం తీర్చేసింది. 2023-24లో 41,764 కోట్లు తీర్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,41,654 కోట్లు ఏదైతే గడిచిన ప్రభుత్వాల్లో చేసినటువంటి అప్పులకు సంబంధించి అసలు వడ్డీలు కలిపి మేము వచ్చినాక 1,41,000 కోట్లు తీర్చాం. మళ్ళీ మేమేదో అప్పులు చేస్తున్నామని చెప్పి ఒక రకమైనటువంటి దుష్ప్రచారం. మరి ఇన్ని అప్పులు అంత ముందు చేస్తేనే కదా సార్ ఇంత అసలను ఇంత వడ్డీలు అయింది. సో మా ప్రభుత్వాలు ఇప్పుడు చేసింది చాలా తక్కువ. ముఖ్యమంత్రి గారు ఎవరి ఇయర్ ఎంత చేశారు విత్ ప్రజెంటేషన్ తో ఇచ్చారు. ఇది ఆర్బీఐ ఇచ్చినటువంటిది, కాగ్ ఇచ్చినటువంటిది అఫీషియల్ డేటా. వాళ్ళు చర్చకు రాకుండా చర్చకి పారిపోయి, ఎందుకంటే ఎన్ని వస్తే దానికి సమాధానం చెప్పాలి కదా. వాళ్ళ చెప్పలేక ఈ స్క్రీన్ వేసి అన్ని చూపిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలతో దొరికిపోతారు కాబట్టి వాళ్ళ దగ్గర ఏముంటాయి, ఆంధ్రజ్యోతి ఈనాడులో ఇచ్చిన లెక్కలు ఉంటాయి. లేదంటే పొద్దున పూట 10 లక్షల కోట్లు, తెల్లారితే 11 లక్షలు. ఆ తెల్లారి అసెంబ్లీలో చెప్పింది ఏది సార్, చంద్రబాబు నాయుడు గారు మన 10 లక్షల కోట్లు అన్నాడు. తెల్లారి 2 రోజులు మీటింగ్ తర్వాత ఇంకో మీటింగ్ వెళ్ళి 13 లక్షల కోట్లు అన్నారు. 3 రోజుల్లోనే 3 లక్షల కోట్లు అట్టు పెరిగింది. చూసి చెప్పాలండి.